తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. దీంతో వేల్పూర్లో పౌల్ట్రీ ఫామ్ నుంచి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్గా గుర్తించారు అధికారులు. కోళ్ల ఫారాలను 3 నెలల పాటు మూసివేయాలని ఆదేశించారు. మరోవైపు 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్గా ప్రకటించారు. ఆ ప్రాంతంలో కోళ్లు, గుడ్ల రవాణాపై నిషేధం విధించారు. చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు చికెన్ దుకాణాలు, గుడ్ల దుకాణాలు మూసివేయాలని చెప్పారు. చనిపోయిన కోళ్లు తొలగించేందుకు 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తితో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్గా ప్రకటించారు. పరిమిత జోన్లో పౌల్ట్రీ ఉత్పత్తుల తరలింపు నిలిపివేశారు. సర్వేలెన్స్ జోన్లో చికెన్ షాపుల్లో పనిచేసే వారికి స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. వైరస్ ఇతర జంతువులకు సోకకుండా వ్యాక్సినేషన్ చేపడుతున్నారు అధికారులు. ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అటు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో గుడ్ల సరఫరాను వారం రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశించారు అధికారులు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూతో 2000కు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. గత 2 రోజులుగా గంపలగూడెంలో 10,000కు పైగా కోళ్లు మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో విజయవాడకు, తెలంగాణ సహా ఇతర జిల్లాల నుంచి వచ్చే కోళ్లు, గుడ్లను అనుమతించవద్దని ఆదేశాలిచ్చారు కలెక్టర్ బాలాజీ. స్థానిక పౌల్ట్రీల నుంచి మాత్రమే కొనాలని సూచించారు.